అంతే. గ్రో. ఎక్కువ మందిని కలిసి బట్ కెరీర్ పరంగా నువ్వు చూసుకుంటే అంటే నీకు వచ్చిన ఆపర్చునిటీస్ మిస్ అయిపోవడం గాని, మంచి ఆపర్చునిటీ అనుకుని యూ డ్రీమ్ కదా! ముందు అవునవును. రోజు నైట్ భలే ఛాన్స్ వచ్చింది నాకని. అలాంటి ఛాన్స్‌లు మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా చాలా నీకు? ఉన్నాయి సార్. నాకొక ఆల్మోస్ట్ ఇంకా నేను రిటర్న్ ఎళ్ళిపోవాలి. అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి. తట్టబుట్ట సర్దుకుని. తట్టబట్ట సర్దుకొని వెళ్ళిపోవాలి. హ్మ్. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి సడెన్‌గా కాలొచ్చింది నాకు. హ్మ్. ఇలా డైరెక్టర్ మీ పేరు చెప్పారు. మీరైతే బావుంటారు. రేపు కథ చెప్తాము. రేపు మీటింగ్ ఉంది. కథ విన్న తర్వాత విల్ హావ్ ఎన్ అగ్రీమెంట్ అని చెప్పారు. రిలీఫ్ వచ్చింది. సో, బ్యాగ్ అంతా వదిలేసి రిలాక్స్‌గా కూర్చున్నా. కరెక్ట్‌గా ఒక 2 అవర్స్ తర్వాత రేపు మీటింగ్ క్యాన్సల్ అయిపోయింది అన్నారు. ఓహ్! అవునా అండి? ఎప్పుడు అండి? చెప్తామన్నారు. 1 మంత్. 1 మంత్ దాకా కాల్ రాలేదు. మీటింగ్ ఉంటది చెప్తాను రేపు కాల్ బ్యాక్ చేస్తున్నాను. మెసేజ్ వి విల్ లెట్ యూ నో అని చెప్పారంతే. ఆ 1 మంత్ మొండితనం ఉంది గదండీ. పిలుస్తారు. చూస్తే ఆ సినిమా ఇంకొకరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే 'నవీన్ చంద్రకి' ఆ టైంలో ఏ సినిమాలు లేవు. మార్కెట్ లేదు. ఏమి లేదు. ఆడితో ఎందుకు చేస్తారు? అదే విచ్ ఈస్ రైట్. ఆఫ్ కోర్స్. విచ్ ఈస్ రైట్. బికాజ్ నా క్రెడిబిలిటీ నేను చూపించుకోలేకపోయాను ఆ టైంలో. అండ్ ఆ ప్రాజెక్ట్ నా చేతి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు డిసైడ్ అయ్యాను నేను. అంటే ఒకరు నాకొచ్చిన పనిని లాక్కొని ఇంకొకరికి ఇచ్చే అంత కెపాసిటీ ఉంది ఆ వ్యక్తి కంటే సరే. నా కష్టం నువ్వు. నేను ఇప్పుడు అడిగినా నువ్వు చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతావు. అవును. బట్ నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నావు కాబట్టి కెరియర్‌లో. దాదా ఫాల్కే అవార్డ్ కూడా అవును. బెస్ట్ యాక్టర్‌గా తీసుకున్నావు. ఆ గ్రూప్‌లో. గ్రూప్‌లో. ఆహ్, ఫెస్టివల్స్ ఆ అవి. ఫెస్టివల్స్‌లో బెస్ట్ యాక్టర్ తీసుకున్నావు. సో, టుడే యూ ఆర్ సంథింగ్. యాహ్! సార్. నిన్ను మెచ్చుకునో, నిన్ను ఎంచుకునో 'నవీన్ చంద్ర అయితే బావుంటుంది ఈ క్యారెక్టర్‌కి' అవును. అనేది రావడం కూడా చాలా గొప్ప. అవునండి. చాలా ఏంటి ఆ సినిమా? నీ క్యారెక్టర్ ఎవరికెళ్ళింది? అంటే ఆ సినిమా తర్వాత ఆహ్, స్ ఫినిష్ అవ్వలేదండి ఆ సినిమా కూడా. హ్మ్. షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత హ్మ్. ఆగిపోయింది. ఆగిపోయింది. ఓకే. బట్ ఏంటంటే అక్కడ నేను డిసిషన్ తీసుకున్నా. ఓకే. సో, ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ హియర్ నీ పర్సనల్ డెసిషన్స్ నిన్ను ఎఫెక్ట్ చేసేలాగా నువ్వు హ్మ్. ఉండకూడదు. లైక్ ఐ డిసైడెడ్ టు లీవ్. మళ్ళీ వద్దాంలే. వెళ్ళి మళ్ళీ సంపాదించుకొని ఏదో చేసుకొని మళ్ళీ వచ్చి ట్రై చేద్దాంలే అని ఒక థాట్ వచ్చిందప్పుడు నాకు. ఇంకోసారి ఆ థాట్ రాకూడదు. ఏం జరిగినా, ఏదున్నా, ఎంత కష్టంలో ఉన్నా, 'జీనా యహా మరనా మరనా యహా.' యహా ఏమో నువ్వు ఆ లాస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద లైన్‌లో ఉన్నావేమో. అక్కడి దాకొచ్చి నువ్వు అక్కడ కూడా పేషెన్స్ నువ్వు పెట్టకపోతే వచ్చేటివి కూడా రాదేమో. సో, ఐ వాస్ వెయిటింగ్ టిల్ థట్ అండ్ ఇట్ వర్క్డ్ సార్. ఇట్ వర్క్డ్. అంటే ఆహ్, హ్మ్. అదే మన లైఫ్ మనకు హ్మ్. అన్నీ నేర్పిస్తాయి సార్. ఎగ్జాక్ట్‌లీ. లైఫ్‌ని ఎవ్రీథింగ్ మించిన టీచర్ లేదుగా. లేదు. సో, ఐ థింక్ లైఫ్ టాట్ మీ హుహు. హౌ ఇంకా ఏమైనా మిస్ అయిపోయినవి ఉన్నాయా అలాగా? అదంటే ఆగిపోయింది. అయిపోయింది. ఇంకా అలా ఇంకా వచ్చి చాలా మిస్ అయ్యాను సార్. అవునా? చాలా మిస్ అయ్యాను. అంటే హ్మ్. కొన్ని కొన్ని టైంలో అగ్రీమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి రిటర్న్ చేసిన టైం ఉన్నాయి. ఓహ్! చాలా ఇప్పటిదాకా నేను చాలా అడ్వాన్స్‌లు రిటర్న్ ఇచ్చాను. హ్మ్. అంటే అది వాళ్ళ చాయిస్ సార్. బికాజ్ ఆ కంఫర్ట్ జోన్‌లో ఆళ్ళు సినిమా చేయలేనప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫోర్సబుల్‌గా ప్లీజ్ ఇలా చేయొద్దు నా జీవితంతో. ప్లీజ్ డూ విత్ మీ అని చెప్పి అని నేను వినరు. చెప్పలేను. అది వినరు. చెప్పలేము కూడా. యెస్. సో, హ్మ్. అదే సార్. అవన్నీ నన్ను స్ట్రాంగ్‌గా చేసాయి. అండ్ నాదొక ఫిల్మ్ 28 డిగ్రీస్ అని ఒక ఫిల్మ్ ఉంది సార్. అవును. అది నా పెద్ద హోప్ ఉండే సినిమా. ఎందుకంటే దాని ముందు, దాని తర్వాత నాకు సినిమాలు లేవు. హ్మ్. బట్ నేమ్ ఉంది. బికాస్ ఆఫ్ 'అందాల రాక్షసి', 'నవీన్ చంద్ర' అనే ఒక నేమ్ ఉంది. దాని తర్వాత నాకు ఏం లేదు. లక్కీగా శ్రీకాంత్ నగూతి 'మంత్ ఆఫ్ మధు' డైరెక్టర్ వచ్చి ఇలా 'భానుమతి అండ్ రామకృష్ణ' ఒక స్క్రిప్ట్ చెప్పారు. నేను రెమ్యునరేషన్ ఆలోచించలేదు. ఏం ఆలోచించలేదు. వాళ్ళు తీస్తారా? మంచి ప్రొడక్షనా? కొత్త వాళ్ళు ఏం ఆలోచించలేదు. వెళ్ళిపోయాను సార్. జస్ట్ నాకొచ్చింది నేను వర్క్ చేశా. అండ్ థాట్ ఫిల్మ్ టర్న్డ్ ఔట్ గుడ్.
28 డిగ్రీస్ ఇది భానుమతి రామకృష్ణ. భానుమతి రామకృష్ణ 28 డిగ్రీస్ రిలీజ్ కాలేదు. రిలీజ్ కాలేదు. అదే ఒక సినిమా ఏదో నీది రిలీజ్ కాలేదు. కాలేదు. ఎగ్జాక్ట్లీ 28 డిగ్రీస్ రిలీజ్ కాదు. చాలా మంచి సినిమా. బట్ అదే సార్, ప్రొడక్షన్ కొత్త ప్రొడక్షన్, డైరెక్టర్ కొత్త డైరెక్టర్. అప్పుడు ఆ టైంలో 28 డిగ్రీస్ చేసే టైంలో సినిమా ఇండస్ట్రీ వాజ్ వెరీ హై. థియేటర్స్ దొరికేవి కావు. అవును. రిలీజ్ చేయడానికి కష్టం. అలాంటి టైంలో రిలీజ్ కాలేదు సినిమా. ప్రతిసారి చిన్న సినిమా నిర్మాతలు అక్కడ ఛాంబర్ దగ్గర ధర్నాలు చేస్తుండేవారు. బట్ ఆ టైములో మరి కేవలం ఆ కారణంకేనా 28 డిగ్రీస్ రిలీజ్ కాలేదు? థియేటర్లు దొరక్క. తర్వాత అందాల రాక్షసి తర్వాత మళ్ళీ నువ్వు చెప్పుకోగలిగే బ్రేక్ అంటే ఏం చెప్తావు? అరవింద సమేత వీరరాఘవ. అరవింద్ సమేత వీరరాఘవ. నేను లోకల్ టైంలో కూడా లైక్ నారా కుమారుడు అని ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా డింట్ వర్క్. అండ్ దాని తర్వాత నాకు సినిమాలు లేవు. కథలు వస్తున్నాయి, చిన్న సినిమాలు, చిన్న కథలు వస్తున్నాయి. ఎక్కడ కనపడకుండా పోతాననేసి భయం వేసి ప్లస్ నారా కుమారుడు సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూస్లో కింద తను బాగా చేస్తున్నాడు కానీ కథలు ఎంచుకోవడం తెలియట్లేదు, నవీన్ చంద్రకి ఇంకా అయిపోయింది ఏదో రాశారు అప్పుడు రివ్యూస్లో. సో అది విని ఓకే, సో రివ్యూస్ ప్రకారంగా నేను బాగా చేస్తున్న కథలు నేను ఎంచుకోవడం కరెక్ట్ కాదనేసి అక్కడ చేసిన సార్ తప్పు. నేను 2.5 years తీసుకున్నా సార్, ఒక్క ఫిలిం సైన్ చేయలేదు నేను. ఎందుకంటే కథ మంచి కథ కావాలి, ఈ కథ వర్కౌట్ కాదు. వచ్చిన కథల్లోనే స్పెషల్గా నా కోసం వచ్చి కథ ఏం రాయలేదు, వచ్చిన ఆఫర్స్లోనే. వాళ్ళు కథ రాసుకుంటే ఆ కథ చెప్పడమే నీకు, నీ గురించి రాసుకోవడం కాదు కదా. కాదు. సో ఆ టైంలో లైక్ నేను లోకల్ వచ్చింది, నేను లోకల్ వచ్చి రిలీజ్ అయింది. నేను గుర్తుపట్టలేదు బికాస్ గడ్డంలో చూశారు ఇంతకుముందు సినిమాలన్నింటిలో క్లీన్ షేవ్, పోలీస్, ఫిజిక్ అంతా చేసిన తర్వాత రిలీజ్ అయినప్పుడు ఎవరో నార్త్ ఇండియన్ యాక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చి చేసిన యాక్టర్ అనుకున్నారు. టెలివిజన్లో రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది దట్ అందాల రాక్షసి చేసిన హీరో నవీన్ చంద్ర ఇది ఈ సినిమా రిజిస్టర్ అయింది. సో నాకు పేరు వచ్చింది, బట్ ఇట్ డిడ్ంట్ గివ్ మీ దట్ మొమెంటమ్. బట్ అరవింద సమేత వీరరాఘవ నాకు రిలీజ్ అయ్యే వరకు కూడా నాకు తెలియదు. నేను జస్ట్ నాకు ఒక వర్క్ వచ్చింది, ఒక పెద్ద కాంబినేషన్లో పెద్ద సినిమాలో నేను చేస్తున్నాను, ఒక హోప్ వచ్చింది. ఒక ఇక్కడి నుంచి మనం ఇలా క్యారెక్టర్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు, వెళ్తూ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ వర్క్స్, మంచి కథ దొరికితే చేయొచ్చు, లీడ్గా చేయొచ్చు అని అనుకున్నాం. బట్ అరవింద సమేత టోటల్ చేంజ్ అయిపోయింది సార్. అవునా? అక్కడి నుంచి నో స్టాపింగ్, అక్కడి నుంచి ఇప్పటిదాకా నో స్టాపింగ్. ఓకే. అంటే ఇంత పెద్ద కాస్టింగ్ ఉంటూ నా క్యారెక్టర్ స్టాండ్ అవుట్ చేసేలాగా త్రివిక్రమ్ గారు ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దడం, అండ్ ఐ లుక్ టెరిఫిక్ ఇన్ దట్ ఫిలిం. అవును. నాకే మొన్న రీసెంట్గా మళ్ళీ నేను చూస్తుంటా సార్ నా ఫిలిం చూసా, లైక్ ఆ జోన్లో ఎలా ఉండే నేను ఆ టైంలో. లైక్ ఐ డింట్ హ్యావ్ ఎనీథింగ్. ఆ టైంలోనే ఐ వాజ్ ఎఫెక్టెడ్ బై క్రానిక్ డిసీజ్ కాల్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అండ్ అరవింద సమేత ఇస్ ఫుల్ ఆఫ్ యాక్షన్, యూ నీడ్ టు లుక్ ఫిట్, అంతా చేయాలి. సో కష్టపడి చేస్తాను ఆ సినిమా. దాని తర్వాత రిలీజ్ అయినప్పుడు నాకు మెయిన్గా నాకు మొమెంటం చాలా స్ట్రాంగ్గా మొమెంటం ఇచ్చింది ఏంటంటే ఇండస్ట్రీలో అగైన్ అంటే అందాల రాక్షసి నవీన్ చంద్ర అని గుర్తుండి కానీ సినిమాలు లేనప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన చేసిన ఒక విషయం నాకు నిజంగా చాలా నా కెరియర్లో ముందు ఇక్కడ దాకా రావడానికి కారణం ఆ ఒక్క టైం అనమాట. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాకి 4 పిల్లర్లు అని చెప్పి, ఆ 4 ఇంకో పిల్లర్ నేనని చెప్పి నా చేయి పట్టుకుని ఆడియన్స్ ముందు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. అక్కడ మొత్తం వాలిడేషన్ దొరికింది నాకు. ఎస్టాబ్లిష్ అయ్యా. అంత పెద్ద హీరో, అంత పెద్ద హీరో అంటే ఆయన చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం అండి. నిజంగా అంతే కదా, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు ఆ రేంజ్కి. కానీ ఆయన చేసిన ఆ ఒక్క జెస్చర్ ఒక యాక్టర్ లైఫే మారిపోయింది. అండ్ సీరియస్గా డైరెక్టర్స్ నుంచి, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, ఆడియన్సెస్ నుంచి దే స్టార్టెడ్ బిలీవింగ్ దట్ హీ ఈజ్ అ గుడ్ యాక్టర్. అయితే ఎన్టీఆర్ ఎందుకు చెప్తాడు అన్నది వచ్చేస్తుంది కదా. అవును.
"ఏయ్! నీకేంట" మా బళ్ళారిలో అండి. నేను దీవాళికి పండగకెళ్ళినప్పుడు